రాజ్యసభ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తయింది. టీడీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు నామినేషన్ల దాఖలు ప్రక్రియను ఇవాళ పూర్తి చేశారు. అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఈ నామినేషన్లు సమర్పించారు. టీడీపీ తరఫున రాజ్యసభకు పోటీ చేస్తున్న భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, సానా సతీష్ శాసనసభలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. సానా సతీష్ నామినేషన్ కు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో పాటు జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు. అలాగే భాష్యం రామకృష్ణ నామినేషన్ కు మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, పత్తిపాడు ఎమ్మెల్యే బుర్ర రామాంజనేయులు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ ప్రతిపాదకులుగా ఉన్నారు. చింతకాయల విజయ్ నామినేషన్ కు మంత్రి కొలుసు పార్థసారథి, పెదుకులపాడు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఎమ్మెల్యే విజయ్ కుమార్, బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా చింతకాయల విజయ్ నామినేషన్ దాఖలకు అసెంబ్లీకి ఆయన తండ్రి శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు హాజరయ్యారు. ఇప్పటికే జనసేన అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలకు ఇవాళ సాయంత్రం 3 గంటల వరకు గడువుండగా రేపు వాటి పరిశీలన జరగనుంది. జూన్ 11 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉండగా 18న పోలింగ్ జరగనుంది. కూటమికి అసెంబ్లీలో ఉన్న 164 మంది సభ్యుల బలం నేపథ్యంలో టీడీపీ అభ్యర్థులు భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, సానా సతీష్ తో పాటు జనసేన అభ్యర్థి లింగమనేని రమేష్ కూడా ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. విత్డ్రా గడువు ముగిసిన తర్వాత అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు. థ్యాంక్ యూ వరలక్ష్మి. రాజ్యసభ అభ్యర్థులుగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మొన్న శనివారం రోజు కూడా ఇది జనసేన తరఫున లింగమనేని రమేష్ కూడా నామినేషన్, అంటే రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీ అభ్యర్థుల బలాలకు సంబంధించి 4 రాజ్యసభ అభ్యర్థులు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఈ 4టికి కూడా కూటమి అభ్యర్థులే కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. కూటమి అభ్యర్థుల తరఫున జనసేన తరఫున లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు తెలుగుదేశం తరఫున అంటే బీజేపీకి కూటమిలో వాళ్ళు ఒప్పందంగా తెలుగుదేశం పార్టీ 3 రాజ్యసభ సభ్యులు తీసుకున్న నేపథ్యంలో ఈ 4 కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ నెల 11వ తారీఖు కూడా అంటే ఇప్పటికే పోటీ లేని నేపథ్యంలో ఖచ్చితంగా వీళ్ళని 4 కూడా అధికారికంగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే విధంగా కూడా చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు అసెంబ్లీ భవనంలో సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ కూడా తన నామినేషన్ పత్రాలను కూడా రిటర్నింగ్ అధికారి వనితా రాణికి కూడా అందజేయడం జరిగింది. ఈ నామినేషన్ దాఖలు ప్రక్రియలో కూటమి పార్టీ నేతలు పాల్గొని ప్రతిపాదన సంతకాలు చేశారు. రాజ్యసభ అభ్యర్థిగా ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థిగా సానా సతీష్, అంటే గతంలోనే రాజ్యసభ అభ్యర్థిగా ఉన్నారు. 1.5 సంవత్సరం రాజ్యసభ అభ్యర్థిగా చేసినప్పటికీ మళ్ళీ కూడా సానా సతీష్ కి తెలుగుదేశం పార్టీ అటు కూటమి పార్టీ అధికారం ఉన్న నేపథ్యంలో మళ్ళీ అవకాశం ఇచ్చిన నేపథ్యంలో 2 సెట్ల నామినేషన్లు సమర్పించడం జరిగింది. వీటికి ప్రతిపాదనలుగా సిపి పైనటువంటి జీవి ఆంజనేయులు కావచ్చు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, పంతం వెంకటేశ్వరరావు, పంతం నానాజీ, తంగిరాల సౌమ్య సంతకాలు, అంటే సానా సతీష్ కు సంతకాలు జరిగితే మరొక అభ్యర్థి భాష్యం రామకృష్ణకు కూడా 2 సెట్లు నామినేషన్లు సమర్పించారు. ప్రతిపాదనలుగా ఉన్నటువంటి మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు బోర్ల రామాంజనేయులు, కొలిశెట్టి శ్రీనివాసు, శ్రీరామ్ తాతయ్యలు కూడా సంతకాలు చేసి నామినేషన్ పత్రాలు అయితే అందజేయడం జరిగింది. మరొక అభ్యర్థి స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుమారుడు
చింతకాయల విజయ్ కూడా ఈ 2 సెట్లు నామినేషన్ దాఖలు చేయడం సమర్పించడం జరిగింది. ప్రతిపాదనలు ఉన్నటువంటి మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, సుందరపు విజయ్, బోడే ప్రసాద్ కూడా సంతకాలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రిటర్నింగ్ అధికారికి కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఏదైతే ఏకగ్రీవంగా నామినేషన్ ఏదైతే రాజ్యసభ సభ్యుల ఎన్నికయ్యే అవకాశం అయితే ఉంది వాళ్ళకి. రైట్ కొండలో, థ్యాంక్ యూ. విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాతో పాటు మరి ఆల్రెడీ ఉన్న సతీష్ గారిని, మరి యువకుడు విజయ్ గారిని, మరి నన్ను ఈ టర్మ్లో రాజ్యసభకి ఎంపిక చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాం. మేము సహచర ఎంపీలు అందరితో కలిసి మరి చంద్రబాబు గారి విజనరీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. దానికి తగ్గట్టుగా ఆ వేవ్ లెంత్ అందుకునే విధంగా మేము కూడా కష్టపడి మరి అందరం రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానివ్వండి, ప్రాజెక్టులు కానివ్వండి తీసుకురావడానికి మరి సమిష్టిగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా లోకేష్ గారు ఎంతో ఇష్టంతో తీస్తున్న విద్యాశాఖ, మా ప్రొఫెషన్ కూడా విద్య కాబట్టి మరి ఆ విద్యాశాఖకు సంబంధించి సెంట్రల్ నుంచి ఏమేమి కావాలో సదుపాయాలు కానివ్వండి, ఫండ్స్ కానివ్వండి, ఏం కావాలి, ఏ కార్యక్రమం అయినా సరే ముందుగా ఆంధ్రప్రదేశ్కి వచ్చే విధంగా మేమందరం కలిసి కృషి చేస్తామని తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మరి తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం నాయకులకి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం కార్యకర్త. ఈరోజు నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొన్న మహానాడులు వేదిక మీద ఎంతో మంది యువకులు, ఎంతో మంది కొత్త మొహాలు వచ్చి మాట్లాడుతున్నప్పుడు, గలమెత్తుతున్నప్పుడు ప్రతి కార్యకర్త కూడా ఎంతో సంతోషపడ్డాడు. ఈరోజు నేను కష్టపడినందుకు బీసీ సామాజిక వర్గం నుంచి నన్ను నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దల సభలో మాట్లాడాలి, తన గలం ఎత్తాలని చెప్పి ఈరోజు ఆలోచించారంటే ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నికాసైన నిజాయితీ అయిన కార్యకర్తలందరూ కూడా భుజస్కంధాల మీద జెండా మోసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు మా ముగ్గురిని చూసి గర్వపడుతున్నారని చెప్పి సందర్భంగా మీ అందరికీ సవినీయంగా మనవి చేసుకుంటున్నాను. నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒకటే ఏంటంటే కార్యకర్తని తీసుకొచ్చి అధినాయకుడి కింద సింహాసనం మీద కూర్చోబెట్టాలి.